అలా నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంది వెళ్ళరా దీపా? రాజు అట్లే ఎవ్రీవన్, దిస్ ఈస్ యువర్ దీప్య శరణ్య. వెల్కమ్ టు యూరోప్లో ముద్దుపప్పు ఆవకాయ్. ఎన్నో ఇయర్స్ నాటి కళ ఇవాళ నెరవేరబోతుంది. అదేంటంటే చెప్తా వినండి. 10 years బ్యాక్ స్టూడెంట్గా ఒక పిల్ల యూరోప్ వచ్చింది. అది నేనే. ఎవరు ఫ్రెండ్స్ కానీ తోడు ఎవరు లేకుండా నేను ఒక్కదాన్ని యూరోప్కి వచ్చాను. ఆ టైంలో నాకు ఒక చిన్న డ్రీమ్ ఉండేది. ఎప్పటికైనా నేను సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత మమ్మీ డాడీని తీసుకురావాలి, నా దగ్గరికి తీసుకొచ్చి చూసుకోవాలి అనేది. ఆ టైంలో అది ఎప్పుడు నెరవేరుతుందో కూడా తెలియదు. బట్ ఆ డ్రీమ్ మాత్రం ఎప్పుడు నాతో అట్లాగే ఉండేదన్నమాట. ఎప్పుడు వస్తారో అని. ఫైనల్గా ఈ స్పెషల్ టైంలో వాళ్ళు ఇక్కడికి రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ స్పెషల్ టైంలో వాళ్ళు నా పక్కన ఉండడం, ఆ డ్రీమ్ నిజంగా నెరవేరిందనే ఆనందం నేను మాటల్లో చెప్పలేను. సో నేను యూరోప్ వచ్చిన తర్వాత నుంచి నాకున్న కోరిక మా పేరెంట్స్ని తీసుకొని రావాలి ఇక్కడికని. ఫైనల్లీ అది ఇప్పుడు నెరవేరుతుంది. నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంది వెళ్ళరా దీపా? టెడ్డీ బేర్ ఉంటుంది చూడు, ఇలా ఒకటే. నిజంగా మన లైఫ్లో ఎంత సాధించినా మన హ్యాపీనెస్ని మన అనే వాళ్ళతో పంచుకున్నప్పుడే అది పూర్తిగా అనిపిస్తుంది. నా శ్రీమంతం టైంకి మా మమ్మీ డాడీ ఇక్కడికి ఉండడం అనేది నిజంగా అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన విషయం అనమాట. కొన్ని డ్రీమ్స్ మనకి పెద్దగా అనిపించవు. సబ్కాన్షియస్గా మనం థింక్ చేసినప్పుడు అది డెఫినెట్గా అది చాలా స్ట్రాంగ్ అయితేనే మనం థింక్ చేస్తాం. కానీ బయటకి మనకి ఇది పెద్ద విషయం కాదు అనిపిస్తుంది. కానీ అవి నెరవేరినప్పుడు మాత్రం వాటి విలువ ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాంటి సిచ్యువేషనే మా మమ్మీ డాడీ ఆస్ట్రియాకి నా దగ్గరికి రావడం. కదలే, మన బ్యాగులు డిఫరెంట్గా ఉంటాయిలే. 9th monthలో ఉండి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా మమ్మీ డాడీని ఇంకొక ఫ్యూ మినిట్స్లో నేను కలుస్తాను అన్నప్పుడు నాకు ఈ 10 years అంతా ఏం జరిగిందో మొత్తం నా కళ్ళ ముందుకు వచ్చింది. వాళ్ళు నన్ను హగ్ చేసుకున్న ఆ మూమెంట్ అయితే నేను మళ్ళీ ఒక చిన్న పిల్లనే వాళ్ళకి అనేది నాకు గుర్తొచ్చింది. ఇన్నాళ్ళ ఎదురు చూడటం, ఇన్నాళ్ళ దూరం మిస్ అవ్వడము, స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు నేను పడిన కష్టాలు, ఫైనల్గా వాళ్ళు నా దగ్గరికి వచ్చారు అనేది తలుచుకుంటే అసలు నా మీద నాకే నేను చాలా గ్రేట్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అఫ్ కోర్స్ ఇది మీకు వినే వాళ్ళకి ఏముంది అనిపించవచ్చు, కానీ ఆ 10 years ఒక స్టూడెంట్గా వచ్చి కష్టపడి ఇక్కడ జాబ్ చేసి ఇప్పుడు బిజినెస్ ఉమెన్గా ఇక్కడ సెటిల్ అయ్యి పేరెంట్స్ ఇక్కడికి వచ్చి నన్ను మీట్ అవుతే ఆ ప్రౌడ్నెస్సే వేరు. అమ్మాయిలందరూ ఇప్పుడు అందరూ చాలా ముందుకు వస్తున్నారు. అమ్మాయిలందరూ కూడా మంచిగా సెటిల్ అవ్వాలి, వాళ్ళ ఓన్గా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది నాకు చాలా ఇష్టం. అలా బాబోయ్, ఆ బ్యాగేజ్ తీసుకొచ్చారు. ప్లేస్ సరిపోవట్లేదని పాపం నాకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఏది మిస్ అవ్వకుండా నేను అడిగిన అన్నీ తేవాలని ఏం చేశారంటే మా డాడీ షర్ట్ మీద షర్టు, జీన్స్ ప్యాంట్ మీద జీన్స్ ప్యాంట్ వేసుకొని రకరకాలుగా ఎలాగో మొత్తానికి నేను అడిగిన బ్యాగేజ్ మొత్తం తీసుకొచ్చారనమాట. మొత్తం కార్లో సదిరి ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఫుల్ చలి. ఇది వచ్చేసి నవంబర్, అప్పుడే నాకు 9th month. వీళ్ళు వచ్చిన ఫ్యూ డేస్ 2 or 3 daysకి నా శ్రీమంతం కూడా అనమాట. సో ఈ వ్లాగ్లో మీరు శ్రీమంతం బిఫోర్ డే మా ఫ్రెండ్స్ వచ్చి ఎంత హంగామా చేశారో మా ఇంట్లో అనేది మీరు చూడొచ్చు. ఈసారి యూరోప్లో అన్ని పీక్సే, వింటర్ సమ్మర్ అంతా కూడా పీక్ లెవెల్లో ఉందన్నమాట. చాలా చల్లగా ఉంది వీళ్ళు వచ్చే టైంకి. బట్ లక్కీగా ఏంటంటే మా మమ్మీ డాడీకి కొంచెం ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళు ఇండియాలో కూడా ఈ మౌంటైన్స్ ఇవన్నీ కొంచెం చల్లగా ఉన్న ప్రదేశాలకి బాగానే వెళ్ళేవాళ్ళు. సో కొంచెం అడ్జస్ట్ అయిపోయారు. లియో రాగానే వాళ్ళకి వెల్కమ్ చెప్పేసింది. మా మమ్మీకి ఏమో లియో అంటే బాగా ఇష్టము. మేము అప్పుడప్పుడే ట్రైన్ చేసినాం. బేబీ వచ్చిన తర్వాత ఇదివరకు అది అన్ని రూమ్స్లోకి అలౌడ్, బట్ బేబీ వచ్చాక కొంచెం కంట్రోల్ చేయాలని దానికి ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. నేను మమ్మీకి అదే చెప్తున్నాను అనమాట, ఎక్కువ ముద్దు చేయకు మమ్మీ అని.
ఇంకా వచ్చిన తర్వాత అంతా అన్‌ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది మా చెల్లి వాళ్ళ హౌస్ వార్మింగ్ అప్పుడు నాకు ఇవ్వమని ఇచ్చిందంట. వచ్చి రాగానే ఫస్ట్ తీసుకొచ్చి, "ఇదిగో అమ్మ మీ చెల్లి నీకు ఇవ్వమంది" అని చెప్పి ఇస్తుంది. ఎందుకంటే మా చెల్లి అస్సలు ఊరుకోదు చెప్పిన పని చేయకపోతే. మా మమ్మీకి భయం అనమాట. ఇంకా 9th మంత్ వచ్చేసిన తర్వాత నాకు ఆ డిఫరెన్స్ బాగా అర్థమైపోయింది. నేను ఎక్కువ దూరం వాక్ చేయలేకపోతున్నా అసల. అంటే అంతంత దూరం నడిచి ఏముందిలే అనిపించింది, కానీ బయటకు వచ్చాక నాకు అర్థమైపోయింది అమ్మో నేను నడవలేనని. సో అండ్ ఫుడ్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను ఆ ప్రెగ్నెన్సీలో. ప్రియా అని నా ఫ్రెండ్ నాకు ఇష్టమైనవి అన్నీ అడిగి మరీ చేసి పెట్టేది. ఇలా 9th మంత్ స్టార్ట్ అయిందో లేదో నాకు ఒక హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. ఇంకా దానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోమన్నారు. లక్కీగా నా ప్రెగ్నెన్సీలో జీరో పిల్స్తో నేను 9 months గడిపాను. బట్ ఆ సిచ్యువేషన్ రావడం వల్ల పిల్స్ వేసుకోవాల్సి వచ్చింది. ఇంకా మా డాడీ నా గురించి తెలిసి నేను వేసుకోను అని ఇంకా వెనకాలే పడేవాళ్ళు అనమాట ట్యాబ్లెట్ పట్టుకొని. నా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ రాజు, మధ్యలో మా అత్తయ్య, లాస్ట్లో మా పేరెంట్స్. మా అత్తయ్య వచ్చినప్పుడు ఫుడ్కి అయితే అసలు మంచిగా ప్రశాంతంగా తినేవాళ్ళం, ఫుడ్కి ప్రాబ్లం లేకుండా. మమ్మీ వచ్చిన దగ్గరించి ఇంకా నాకు సేవలు స్టార్ట్ చేసింది, కాళ్ళు నొక్కడాలు, హెడ్ మసాజ్లు అన్నీ. సో అట్లా అనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి నా శ్రీమంతం అనమాట. మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే చేశారు శ్రీమంతం. సో దానికి మా ఫ్రెండ్స్ బిఫోర్ నైట్ మెహందీ ఈవినింగ్ చేసుకుందాం అనుకున్నాం. అది కాస్త మొత్తం డెకరేషన్ ఈవినింగ్ కమ్ మెహందీ ఈవెంట్ లాగా అయ్యిందనమాట. సో ఈ వీడియోలో నా ఫ్రెండ్ సిరి గురించి చెప్పాలి. మా ఫ్రెండ్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉందిలే, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కసారి చెప్తావేంటి అని అంటున్నారు. సో మరి నేనేం చేయను, నా ఫ్రెండ్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ టాలెంట్ ఉంది. సో తినే సిరి అనమాట, తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది విమ్ సిరి డెకార్స్ అని. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. తనే ఈ డెకరేషన్ మొత్తం చేసింది. వీళ్ళందరూ దానికి హెల్ప్ చేశారనమాట. సో మా డాడీకి అయితే ఫుల్ నిద్ర వచ్చేసి వెళ్ళిపోయారు నిద్రపోవడానికి. నిద్రకి ఆగలేరు అసలు మా డాడీ. అత్తయ్య మమ్మీ మాత్రం ఉన్నారు. మా అత్తయ్య కూడా అలా తోలుతానే కూర్చున్నారు. మా మమ్మీ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే మా మమ్మీకి నాకులాగా గుంపులు జనాలు ఉంటే ఇష్టం అనమాట. సో అలా ఎంజాయ్ చేశారు. మా డాడీ మాత్రం పొద్దునే లేచి అడుగుతున్నారు, నన్ను ఎందుకు లేపలేదు మీరు అందరు డ్యాన్స్లు వేసినప్పుడు అని. అసలు ప్రెగ్నెన్సీలో ఈ ఫంక్షన్స్, ఈ శ్రీమంతాలు ఎందుకు చేస్తారు అంటే, మన సనాతన ధర్మం ప్రకారం ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి ప్రశాంతంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎందుకంటే ఆ అమ్మ కాబోయే అమ్మాయి మనసులో ఉండే ఆనందం, ప్రశాంతత ఆ బేబీ మీద, లోపల కడుపులో ఉన్న బేబీ మీద కూడా ప్రభావం చూపిస్తుందంట. సో అందుకనే ఇట్లా అంటే నాకు నచ్చింది నేను చేసే ఇవన్నీ నాకు ముందే తెలుసు కాబట్టి నేను ఎక్కువ నాకు నచ్చిన పీపుల్తో సరౌండ్ అయి ఉండడం, ప్రశాంతంగా రామాయణం వినడం, నేచర్లో ఎక్కువ ఉండడం. నేను నా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను చిన్న షార్ట్ వెకేషన్స్కి వెళ్ళేదాన్ని. ఆ వెకేషన్స్ కూడా జస్ట్ స్టేకేషన్స్ అనమాట. స్టేకేషన్స్ అంటే మనం జస్ట్ వెళ్తాము, ఆ రూమ్లో కూర్చొని బయట వ్యూ ఎంజాయ్ చేస్తాం, లేదంటే కొంచెం అలా 4 అడుగులు బయట తిరిగి ఆ చుట్టుపక్కల ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయడం అనమాట. నేనైతే అలాగే చేశాను. నేను నా నెక్స్ట్ వ్లాగ్లో శ్రీమంతం డెకోర్ అంతా కంప్లీట్గా చూపిస్తాను. సో మీ ఎవరికన్నా యూరోప్లో ఏ కంట్రీ అయినా ఆర్ ఆస్ట్రియాలో ఉన్న వాళ్ళకైనా ఎట్లాంటి ఫంక్షన్స్, పార్టీస్కి మీకు సింపుల్ డెకార్ అథెంటిక్గా కావాలి అంటే, కస్టమైజ్డ్ కావాలి అంటే తను కాంటాక్ట్ చేయొచ్చు. తన పేరు శిరీష. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి విమ్ సిరి డెకార్స్. నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను చూడండి.
ఈ వీడియో ద్వారా అందరికీ నా ప్రీవియస్ వీడియో కింద కంగ్రాచులేషన్స్ అని కమెంట్స్ పెట్టారు నేను ప్రెగ్నెంట్ అని తెలిసి. నాకు రాజుకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఏదో మాట వరుసకి చెప్పట్లేదు. ఈ యొక్క యూట్యూబ్ అనే దీని ద్వారా ఎవరో నాకు తెలియని మనుషులు ఇంత పెద్ద ప్రపంచంలో ఈ కొంతమంది పీపుల్ నాతో కనెక్ట్ అయ్యి నాకు మెసేజ్ చేయడం, నా వీడియోస్ ఫాలో అవ్వడం, సంథింగ్ ఏదో కనెక్షన్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నా శ్రీమంతం వ్లాగ్ చూడబోతారు. చాలా బాగుంటుంది, డెఫినెట్గా చూడండి. బాగుంటుందని ఎందుకు చెప్తున్నా అంటే దాంట్లో మా ఫ్రెండ్స్ చేసిన కొన్ని విన్యాసాలు ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్ బాయ్.